Hi guys, welcome back to our channel. We are back with another interesting video. సో ఈ వీడియోలో మనము లైక్ లవబుల్ అండ్ ఎన్8 యూస్ చేసి చాట్ జీపీటీ లాంటి ఒక చాట్ మోడల్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూద్దాం. మనం ఫ్రంట్ ఎండ్కి లవబుల్ యూస్ చేస్తున్నాం అండ్ బ్యాక్ ఎండ్కి ఎన్8 యూస్ చేస్తున్నాం. సో మీరు లైక్ ఎన్8 అండ్ లవబుల్ ఇంకా మీకు ఐడియా లేకపోతే మనం ఆల్రెడీ లవబుల్ మీద ఒక వెబ్ యాప్ క్రియేట్ చేసాము అండ్ ఎన్8తో ఒక వాట్సాప్ చాట్ బాట్ కూడా క్రియేట్ చేసాము. సో మన ప్రీవియస్ వీడియోలో ఉంటాయి. నేను ఆ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇంకెవరైనా అవి చూడకపోతే ఫస్ట్ వెళ్ళి అవి యూస్ చేయండి. సో మీకు లవబుల్ అండ్ ఎన్8 అంటే ఏంటో ఒక ఐడియా వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇట్ గైస్. లైక్ నేను క్లియర్గా ఒక ప్రాంప్ట్ అయితే రెడీ చేశాను. ఈ ప్రాంప్ట్ని నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. యూ కెన్ ఆల్సో యూస్. సో మనకి ఇప్పుడు లైక్ ఈ లవబుల్ ఎన్8తో కనెక్ట్ అవ్వడానికి మనకు ఒక వెబ్ హుక్ యూఆర్ఎల్ కావాలి. సో దానికి ఏం చేద్దామంటే ఫస్ట్ గో టు ఎన్8. సో ఎన్8 లైక్ లాగిన్ అయిపోతే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకి రైట్ సైడ్లో క్రియేట్ వర్క్ ఫ్లో ఉంది కదా, క్రియేట్ వర్క్ ఫ్లో. సో ఫస్ట్ క్లిక్ ఆన్ యాడ్ స్టెప్. ఇక్కడ వెబ్ హుక్ అని సెర్చ్ చేయండి. వెబ్ హుక్. ఓకే, ఇక్కడ ఫస్ట్ వచ్చింది కదా, సో క్లిక్ ఆన్ వెబ్ హుక్. ఓకే, వెబ్ హుక్ క్లిక్ చేయగానే మీకు ఇప్పుడు పైన టెస్ట్ యూఆర్ఎల్ అని ఉంది. సో దీన్ని కాపీ చేసుకుందాం. కాపీ దిస్ యూఆర్ఎల్ అండ్ ఇక్కడ మెథడ్ వచ్చేసి పోస్ట్ పెట్టుకుందాం. ఓకే, పోస్ట్ అండ్ రెస్పాండ్ వచ్చేసి ఇక్కడ యూజింగ్ రెస్పాండ్ టు వెబ్ హుక్ నోడ్ ఉంది కదా, సో క్లిక్ ఆన్ సెలెక్ట్ దట్ వన్. అండ్ ఇప్పుడు మనం యూఆర్ఎల్ అయితే కాపీ చేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి ఈ ప్రాంప్ట్లో మనము ఆ యూఆర్ఎల్ని పేస్ట్ చేసేద్దాం. ఏదైతే మనకి యూఆర్ఎల్ అక్కడ కాపీ చేసుకున్నామో పేస్ట్ ఇట్ హియర్. ఓకే, ఇప్పుడు పేస్ట్ చేసాం కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ప్రాంప్ట్ అంతా కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని లైక్ గో టు లవబుల్. సో లవబుల్కి వచ్చేసి లాగిన్ అయితే ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడికి వచ్చేసి ఈ ఈ ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసేసి క్లిక్ ఆన్ జనరేట్. ఓకే, నౌ లవబుల్ అయితే నాకు లైక్ నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా ఫాలో అయ్యి యాప్ అయితే లైక్ బిల్డ్ చేస్తుంది. సో లెట్స్ వెయిట్. మొత్తం బిల్డ్ చేసినాక ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకి యాప్ అయితే బిల్డ్ చేసింది. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఒక చార్ట్ ఇన్పుట్ ఉంది అండ్ పైన అడుగుతుంది మనల్ని. సో లెట్స్ ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వెబ్ హుక్ యాడ్ చేసాం కదా. సో టెస్ట్ చేద్దాం దీన్ని. సో క్లిక్ ఆన్ టెస్ట్ వర్క్ ఫ్లో. సారీ. ఓకే, ఇప్పుడు ఇది ఈవెంట్స్ లిజన్ చేస్తుంది. సో గో టు దిస్ వన్, జస్ట్ సే హలో. సో హలో అని చేయగానే ఇక్కడికి వచ్చేస్తే మనము ఓకే, నో రెస్పాండ్ టు వెబ్ హుక్ ఫౌండ్. ఓకే, మనము ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడ లైక్ యూజింగ్ రెస్పాండ్ టు వెబ్ హుక్ నోడ్ అని సెట్ చేసాం కదా. సో మనము ఇక్కడ రెస్పాన్స్ వెబ్ హుక్ నోడ్ కూడా యాడ్ చేయాలి. ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ఇక్కడ యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఈ ఫ్లోలో మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే యూజర్ ఈ వెబ్ హుక్కి లైక్ ఇన్పుట్ పంపిస్తాడు కదా. సో దాన్ని ఒక చార్ట్ మోడల్ దాన్ని అనలైజ్ చేసి రెస్పాన్స్ ఇవ్వాలి కదా. సో దానికి ఏం చేద్దామంటే మనము ఒక ఏజెంట్ని అయితే యాడ్ చేద్దాము. సో సెర్చ్ ఫర్ ఏజెంట్. క్లిక్ ఆన్ ఫస్ట్ వన్ ఏజెంట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏజెంట్ యాడ్ చేసాము. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఏజెంట్లో మనకి లైక్ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా కింద. చార్ట్ మోడల్, మెమరీ అండ్ టూల్ అని ఉంది. సో చార్ట్ మోడల్లో ఏం చేద్దామంటే మనము ఓపెన్ ఏఐ చార్ట్ మోడల్ యాడ్ చేద్దాము. క్లిక్ ఆన్ ప్లస్ అండ్ సెర్చ్ ఫర్ ఓపెన్ ఏఐ చార్ట్ మోడల్ అంటే లైక్ బేసికల్లీ చాట్ జీపీటీ యొక్క ఏపీఐస్ అనమాట. సో అది ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ పైన లైక్ క్రెడెన్షియల్స్ టు కనెక్ట్ విత్ అని ఉంది. సో నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను ఓపెన్ ఏఐ అకౌంట్. సో దట్స్ వై ఇక్కడ నాకు చూపెడుతుంది. ఒకవేళ మీరు కొత్త క్రెడెన్షియల్స్ క్రియేట్ చేయాలంటే క్లిక్ ఆన్ న్యూ క్రెడెన్షియల్స్. తర్వాత ఇక్కడ మీకు ఏపీఐ కీ అడుగుతుంది. సో మీరు ఏపీఐ కీ కోసం ఏం చేస్తారంటే లైక్ క్రోమ్కి వెళ్ళిపోయి సెర్చ్ ఫర్ ఓపెన్ ఏఐ ఏపీఐ కీ. సో ఇక్కడ ఓపెన్ ఏఐ ఏపీఐ కీ అని సెర్చ్ చేయగానే మీకు లైక్ ఓపెన్ ఏఐ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయి గూగుల్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ సీక్రెట్ కీ అని ఉంది కదా. సో క్లిక్ ఆన్ దట్ వన్ అండ్ క్రియేట్ యువర్ కీ. ఆ కీ క్రియేట్ చేసిన తర్వాత కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. నేను ఆల్రెడీ యాడ్ చేశాను. సో
ఐఎమ్ చూసింగ్ దట్ వన్. అండ్ మోడల్ వచ్చేసి GPT-4o మినీ అదే ఆన్ చేసుకోండి. ఓకే. యా చార్ట్ మోడల్ అయితే యాడ్ చేసాము. అండ్ ఇక్కడ ఇంకొకటి మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఇక్కడ లైక్ టూల్స్లో సర్ఫ్ ఏపీఐ అని ఒకటి వాడుతున్నాం. సర్ఫ్ ఏపీఐ ఎందుకు వాడతామంటే బేసికల్లీ సర్ఫ్ ఏపీఐ అంటే లైక్ ఐ మీన్ సెర్చ్ చేస్తాను అనమాట గూగుల్లో. సో క్లిక్ ఆన్ దిస్ టూల్, సెర్చ్ ఫర్ సర్ఫ్ ఏపీఐ. సో గూగుల్ సెర్చ్ అనమాట అది సింపుల్గా. సో మనకేమన్నా ఇప్పుడు యూజర్ ఏమన్నా లైక్ సెర్చ్ రిలేటెడ్ అడిగితే సో అది వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసి మనకి రిజల్ట్స్ అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సేమ్ క్రెడెన్షియల్స్ టు కనెక్ట్ విత్ అని అడిగింది కదా, సేమ్ ఇక్కడ నేను ఆల్రెడీ యాడ్ చేశాను. మీకు కావాలంటే క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ క్రెడెన్షియల్స్. సో ఏపీఐ కీ కావాలి. సో ఏపీఐ కీ కోసం ఏం చేస్తారంటే గో టు surfAPI.com అండ్ క్రియేట్ యువర్ అకౌంట్. జస్ట్ క్రియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఐ మీన్ గూగుల్తో లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు యూఐ ఎలా వస్తుంది. అండ్ ఇక్కడ డాష్ బోర్డ్లో చూసుకుంటే మీకు ఇక్కడ యువర్ ఏపీఐ కీ అని ఉంది కదా, సో ఈ ఏపీఐ కీ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే లైక్ ఆటోమేటిక్గా మీకు యాడ్ అయిపోతుంది. సో నేను ఆల్రెడీ యాడ్ చేశాను కదా, సో ఐఎమ్ సెలెక్టింగ్ దట్ వన్. ఓకే, నౌ ఇదే ఈ సర్ఫ్ ఏపీఐ కూడా యాడ్ చేసేసాము. అండ్ ఫైనల్లీ ఏం చేయాలంటే ఇప్పుడు మనకి లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ వెబ్‌హుక్‌కి లైక్ లైక్ రిక్వెస్ట్ పంపించారు. సో ఈ వెబ్‌హుక్ ఏం చేసింది, ఏ ఏజెంట్‌కి పంపించింది. సో ఏ ఏజెంట్ ఆ మెసేజ్‌ని అనలైజ్ చేసి రెస్పాన్స్ ఇచ్చింది. రెస్పాన్స్‌ని మళ్ళీ మనము యూజర్‌కి పంపించాలి కదా. సో యూజర్‌కి పంపించాలంటే మనకి మళ్ళీ ఇంకొక వెబ్‌హుక్ రెస్పాండ్ టు వెబ్‌హుక్ అని యాడ్ చేసుకోవాలి. సో సెర్చ్ ఫర్ రెస్పాండ్ టు వెబ్‌హుక్. ఓకే, క్లిక్ ఆన్ దిస్ వన్. ఇక్కడ లైక్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ రెస్పాండ్ విత్ అని డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ప్రెజెంట్ అయితే మనం ఆల్ ఇన్కమింగ్ ఐటమ్స్ అని ఉంది కదా, సెలెక్ట్ దట్ వన్. ఓకే, సో ఇప్పుడు మనం రెస్పాండ్ టు వెబ్‌హుక్ యాడ్ చేసాము. సో ఇందాక మనకు వచ్చిన ఎర్రర్ ఉంది కదా, సో ఆ ఎర్రర్ ఇక్కడ మనకి ఇప్పుడు లైక్ రిజాల్వ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం మొత్తం అయితే లైక్ ఇక్కడ ఫ్లో N8Nలో ఫ్లో అంతా సెట్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్లిక్ ఆన్ టెస్ట్ వర్క్ ఫ్లో. ఓకే, ఇప్పుడు వెయిటింగ్ ఫర్ ట్రిగ్గర్ ఈవెంట్ అని వచ్చింది కదా, ఇప్పుడు లవబుల్కి వచ్చేసి ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ చేద్దాము. ఓకే, రిఫ్రెష్ చేసి ఇప్పుడు అడుగుదాము. సో లెట్స్ సే హలో. ఇక్కడ ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే లైక్ ఇక్కడ వెబ్‌హుక్ అయితే వచ్చింది లైక్ ఇన్పుట్. ఐ మీన్ ఓకే, ఇక్కడ చూసుకుంటే యా మెసేజ్‌లో చూడండి హలో అని ఇక్కడ మనకి వెబ్‌హుక్ అయితే లైక్ రిక్వెస్ట్ వచ్చింది. బట్ ఇక్కడ ఏ ఏజెంట్ దగ్గర ఏదో ఫెయిల్ అయింది. లెట్స్ సీ. ఓకే, ఇక్కడ మనకి ఓకే, ఇక్కడ మనము ప్రాంప్ట్ యూజర్ మెసేజ్ అని ఉంది కదా, అక్కడ మనము లైక్ ఐ మీన్ ఇక్కడ కనెక్ట్ దట్ చార్ట్ ట్రిగ్గర్ నోడ్ ఉంది. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే డిఫైన్ బిలో ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మనకి స్కీమా ఉంది కదా, ఈ స్కీమాలో కిందకి స్క్రోల్ చేస్తే బాడీ లోపల మెసేజ్ అని ఉంది. సో హలో అనేది యూజర్ పంపించిన మెసేజ్ కదా, సో ఆ మెసేజ్‌ని తీసుకొచ్చి ఈ ప్రాంప్ట్ యూజర్ మెసేజ్‌లో డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేసిన తర్వాత యాహ్! బయటకి వచ్చేసేయండి. సో మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాము. టెస్ట్ వర్క్ ఫ్లో. యాహ్! నౌ హలో. ఒకసారి ఇక్కడికి వచ్చేద్దాం వర్క్ ఫ్లో. ఓకే, ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ వర్క్ ఫ్లో లైక్ సక్సెస్ అయింది చూసారా? లైక్ వెబ్‌హుక్ నుంచి అన్ని లైక్ టిక్ సింబల్ వచ్చేసాయి. అండ్ రెస్పాన్స్ చూసుకుంటే మనకి రెస్పాన్స్ ఏమిచ్చిందంటే హలో, హౌ కెన్ యూ అసిస్ట్ టుడే అని వచ్చింది. సో ఇక్కడికెళ్ళి చెక్ చేద్దాము. ఓకే, మనకి వెబ్‌హుక్ అయితే రెస్పాన్స్ పంపించింది. బట్ లైక్ మనకి యూఐలో అయితే ఇక్కడ సమ్ ఎర్రరో లైక్ అండ్ ఈ రెస్పాన్స్‌ని లైక్ ట్రిగ్గర్ చేయలేదు. సో మనం ఇక్కడ లవబుల్‌లో దీన్ని అడుగుదాము. లుక్స్ లైక్ ఐఎమ్ నాట్ గెట్టింగ్ రెస్పాన్స్ ఇన్ ద యూఐ as it seems the webhook is sending the response correct. Please fix it. సో మనకి వెబ్‌హుక్ నుంచి రెస్పాన్స్ వస్తుంది. బట్ యూఐలో ఇక్కడ చూపించట్లేదు కదా, సో నేను అదే అడిగాను ఇప్పుడు. లెట్స్ సీ మనకి ఇది ఫిక్స్ చేసి ఇచ్చాక.
ఓకే. ఇప్పుడు మనకి ఈ లవబుల్ అయితే ఎర్రర్స్‌ని అన్నీ ఫిక్స్ చేసింది. సో, లెట్స్ టెస్ట్ వన్స్. వన్స్ రీలోడ్ దిస్. ఓకే. నౌ ఐయామ్ ఆస్కింగ్ హలో. ఓకే. ఇప్పుడు మీరు చూసుకుంటే లైక్ నాకు ఇక్కడ రెస్పాన్స్ వచ్చింది చూడండి. హలో, హౌ కెన్ ఐ అసిస్ట్ యూ టుడే? ద సేమ్ రెస్పాన్స్ ఏదైతే వెబ్ హుక్ మనకు పంపించిందో, ఆ రెస్పాన్స్ నాకు ఇక్కడ ఇప్పుడు లైక్ ఇక్కడ వచ్చేసిందనమాట. సో, అది లైక్ ఇఫ్ యూ వాంట్ వీ కెన్ టెస్ట్ వన్ మోర్. ఓకే. ఇప్పుడు మనము ఏం అడుగుదామంటే వాట్ ఆర్ ఏఐ ఏజెంట్స్ అండ్ ఐ వాంట్ టు లెర్న్ అబౌట్ ఏఐ ఏజెంట్స్. కెన్ యూ గివ్ మీ ద రోడ్ మ్యాప్ టు ఇట్ అని అడుగుతున్నాను. సో లెట్స్ సీ, క్లిక్ ఆన్ జనరేట్. లెట్స్ వెయిట్. ఇప్పుడైతే ఇది మనకి లైక్ జనరేట్ చేస్తుంది. చూద్దాం ఒకసారి. ఓకే. నాకు ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ నాకు అవుట్‌పుట్ అయితే లైక్ ఇచ్చింది. వాట్ ఆర్ ఏఐ ఏజెంట్స్? ఏఐ ఏజెంట్స్ ఆర్ అటానమస్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అని లైక్ దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసింది నాకు. అండ్ ఆల్సో నాకు లైక్ ఐ మీన్ రోడ్ మ్యాప్ కూడా ఇచ్చింది ఇక్కడ మీరు చూసుకుంటే. బట్ ఇక్కడ ఓన్లీ వన్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏందంటే లైక్ ఈ ఏఐ రెస్పాన్స్‌ని మనకి ఫార్మాట్ చేసి లేదు కదా ఇక్కడ. లైక్ ఎలా అయితే మనకి రెస్పాన్స్ పంపించిందో డైరెక్ట్ ఇక్కడ చూపించేసింది. సో, మనము లవబుల్‌లో ఏం చేయొచ్చంటే మనం అడగొచ్చు దాన్ని లైక్ వాటెవర్ ద రెస్పాన్స్ ఏఐ పంపిస్తుందో సో, దాన్ని స్ట్రక్చర్ చేసి, ఫార్మాట్ చేసి మనకి డిస్‌ప్లే చేయమని అడగొచ్చు. సో, నేను ఇక్కడ లవబుల్‌లో ఏం చేస్తానంటే ప్లీజ్ మేక్ ద రెస్పాన్స్ ఇన్ ఏ ఫార్మాటబుల్ వే, like in a neat format so that I can read easily. సో, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ రెస్పాన్స్‌ని కొంచెం ఒక నీట్ ఫార్మాట్‌లో పెట్టమని దీనికి లైక్ దీన్ని అడుగుతున్నాను. లెట్స్ సీ లైక్ ఈ లవబుల్ ఫిక్స్ చేస్తదో లేదో. క్లిక్ ఆన్ జనరేట్. యాహ్! గైస్ నాకు లవబుల్ అయితే ఇప్పుడు నాకు లైక్ మోడిఫై చేసింది. ఇప్పుడు చూసారా ఇందాక మనకి క్లమ్జీగా ఉండే మొత్తం రెస్పాన్స్. ఇప్పుడు మనకి ఒక స్ట్రక్చర్ ఫార్మాట్‌లో లైక్ అవుట్‌పుట్ అంతా ఇక్కడ ప్రెజెంట్ చేసిందనమాట. సో, ఫస్ట్ లైక్ ఏఐ ఏజెంట్స్ గురించి చెప్పింది. అండ్ దెన్ లైక్ రోడ్ మ్యాప్ టు లెర్న్ ఏఐ ఏజెంట్స్ అని ఇక్కడ మనకి కొన్ని స్టెప్స్ ఇచ్చింది. సో, ఇలా అనమాట. ఇలా మీరు లైక్ ఇంకేమైనా చేంజ్ చేయాలనుకుంటే లైక్ యూఐ మీకు నచ్చకపోతే లైక్ దాన్ని నాకు యూఐ ఇలా కావాలని జస్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఆర్ మీ దగ్గర ఏమన్నా స్క్రీన్‌షాట్ ఉంటే యూ కెన్ గివ్ స్క్రీన్‌షాట్ అండ్ ఆస్క్ ఆల్సో. సో, అలా. అండ్ ఇంకా మీరు అడిషనల్‌గా ఇంకేమన్నా ఫీచర్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. లైక్ చాట్ సెషను పర్సిస్ట్ అయ్యేలాగా కావాలనుకుంటే మీరు డేటాబేస్‌ని కనెక్ట్ చేయండి. డేటాబేస్ ఇక్కడ సూపర్బేస్ అని ఉంది కదా! సో, దాన్ని కనెక్ట్ చేయండి. సో, మీరు ఏదైతే మెసేజెస్ చేస్తున్నారో అవన్నీ దాంట్లో స్టోర్ అయిపోతాయి. సో, అది గైస్. సింపుల్‌గా మనము లైక్ ఒక చార్ట్ మోడల్ బిల్డ్ చేసాం కదా! లైక్ సిమిలర్ టు చాట్‌జీపీటీ. సో, ఇది సింపుల్ అనమాట. సింపుల్‌గా మనం ఏం కోడ్ రాయలేదు. జస్ట్ లవబుల్‌లో ఫ్రంట్ ఎండ్ బిల్డ్ చేసాము. అండ్ ఇక్కడ ఎన్ఐ10లో బ్యాక్ ఎండ్ వర్క్ ఫ్లో మొత్తం బిల్డ్ చేసాము. సో, ఇట్స్ జస్ట్ టుక్ 10 మినిట్స్ రైట్. సో, 10 మినిట్స్‌లో మనం ఏదైనా ఇప్పుడు సింపుల్‌గా ఒక యాప్ బిల్డ్ చేసేయొచ్చనమాట. సో, మీకేమైనా ఐడియాస్ వస్తే సో, అవి బిల్డ్ చేయండి. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ ఇంకా ఏమైనా వీడియోస్ చేయాలంటే అవి కామెంట్స్‌లో మెన్షన్ చేయండి గైస్. యాహ్! గైస్ ఈ వీడియోలో అయితే అంతే. ఇంకా విల్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. యాహ్! గైస్ నాకు లవబుల్